నేతృత్వం కూడా విహెచ్పి చేసి విహెచ్పి అమర్నాథ్ యాత్ర తర్వాత మనం చూసినాం రామసేతు విధ్వంసం, డిఎంకే కరుణానిధి రామసేతు విధ్వంసం అభివృద్ధి పేరిట రాముని యొక్క ఆనవాళ్లు తొలగించాలని కుట్ర, ఇటలీ నుంచి వచ్చినటువంటి రోమ్ నుంచి వచ్చినటువంటి కుట్రలు ఆదేశాలు అమలు చేయాలని చూసినటువంటి ఇటలీ భావజాలం రాముని ఆనవాళ్ళు చేయాలని చూసింది, దేశం లోపల లేకుండా చేయాలని చూసింది. రామసేతు విధ్వంసం పాల్పడితే కబద్దారని హెచ్చరించడం, దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినాం, దాన్ని నిరోధించగలిగినాం, రామసేతుని వల్ల కాపాడుకోగలిగినాం. తెలుగు రాష్ట్రంలో కూడా మనం చూసినాం ఇదే రోమ్ ఎజెండా. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిని 7 కొండల నుంచి 2 కొండలు చేయాలని ఆనాడున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో తీసుకొస్తే పెద్ద ఎత్తున ప్రజలను కూడగట్టినాం, హిందూ సమాజాన్ని ఐక్యం చేయగలిగినాం, 7 కొండలను కాపాడగలిగినాం. ఈ విధంగా మన యొక్క ఆధ్యాత్మిక ధార్మిక శక్తి కేంద్రాలను కాపాడుకోవడం, వాటిని పరిరక్షించుకోవడం, మత మార్పిడి మాఫియా నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకోవడం, హిందూ సమాజానికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడడం, అదే సందర్భంలో స్వశక్తితోటి కూడుకున్నటువంటి స్వాభిమానంతో కూడుకున్నటువంటి హిందూ సమాజాన్ని తయారు చేయడం, హిందూ సమాజం లోపల ఏవైతే హిందూ సమాజం ఐక్యతకు అడ్డంకులుగా ఉన్నటువంటి విషయాలు కాలక్రమంలో వచ్చినాయో, ఈ సమాజంలో మన చరిత్రలో ఎవరు కూడా ఏ పురాణ గ్రంథం కూడా మనకు కుల వ్యవస్థ గురించి చెప్పలేదు. కానీ మళ్ళీ మనుస్మృతి చాతుర్వర్ణ్యం తప్పుడు చరిత్ర, తప్పుడు చరిత్రను ఇవాళ ఒక ఫ్యాషన్గా మారింది. రామాయణం గురించి మాట్లాడేటోడు జీవితంలో రామాయణం చదివి ఉండడు, మహాభారతం గురించి మాట్లాడేటోడు జీవితంలో మహాభారతం చదివి ఉండడు. కేవలం టీవీల ముందర కూర్చొని భావావేశాలు రెచ్చగొట్టి ఈ రోజున పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఎజెండా అది. రండి పండితులతోటి కూర్చోండి, ఏ ఫోరం మీదకి వస్తామో రండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల గురించి ఆ గ్రంథాల గురించి చర్చ పెడదాం. మాట్లాడితే కూడా తలలు తీసేస్తామంటున్నాయి, ర్యాలీలు వస్తున్నాయి కదా. ఎందుకు చర్చకు? సనాతనమైన ధర్మం ఎప్పుడైనా చర్చకు సిద్ధపడ్డది. అనేక మంది పండితులు, ఆదిశంకర్లు దేశవ్యాప్తంగా పర్యటన ఎందుకు చేసిండు? చర్చలు జరిపిండు. చర్చకు ఎప్పుడైనా స్వాగతించింది సనాతనమైనటువంటి ధర్మం. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి కొన్ని కారణాల కారణంగా, కొంతమంది వ్యక్తుల కారణంగా వచ్చినటువంటి లోపాలను, సాంఘిక దురాచారాలను దూరం చేస్తూ వచ్చింది. మనం పవిత్రమైనటువంటి భావనతోటి నిత్యం ప్రవహించే గంగలా ముందుకు పోయింది. ఎక్కడుందండి కులం? కులం అనేది ఏనాడు వచ్చింది? బ్రిటిష్ వాడు పెట్టిపోయినటువంటి కుంపటి అది. ఈ సమాజం బ్రాహ్మణుడిగా పుడితే మరి రావణునికి ఎందుకు పూజ చేయలేదు ఈ సమాజం? ఎందుకు రావణుని చంపితే పండుగ చేసుకుంటున్నాం మనం? కులంకి ప్రాధాన్యం ఇచ్చిందా? లేకపోతే కులం అనేటువంటి కట్టుబాట్ల మంచి చెడులను ఎంచిందా? వాల్మీకి ఎవరండి? మహర్షి ఎట్లా కాగలిగిండు? 1000 ఏళ్ల కింద రామానుజాచార్యులే కుల తత్వం ఉండేటువంటి మాట. వ్యాసుడు ఎవరండి? ఒక బోయ వృత్తిని ఉన్నటువంటి వాల్మీకి ఏ విధంగా మహర్షి కాగలిగిండు? ఒక బెస్త వృత్తిలో ఉన్నటువంటి, ఒక మత్స్యకార వృత్తిలో ఉన్నటువంటి వ్యాసుడు ఏ విధంగా మహర్షి కాగలిగిండు? కాబట్టి ఏ రోజు కులము అనేటువంటిది ఈ సమాజం లోపల వృత్తులు ఉన్నాయి, కానీ కులము అనేటువంటి కుంపటిని బ్రిటిష్ వాడు రాజేసిపోయింది. ఇంకా కొన్ని ఎజెండా, ఈ తుకుడే గ్యాంగులు ఇంకా దాన్ని ఉండాలని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో కుహానా సెక్యులరిజం గురించి పాఠాలు చెప్పేటోళ్ళు, హిందూ సమాజం ఐక్యత కోరుకున్నటువంటి వాళ్ళు, హిందూ సమాజం ఎప్పుడు కులం అనేటువంటి హిందూ సమాజం ఐక్యతను విభేదించేటువంటి వాళ్ళు, హిందుత్వం అనేటువంటి కుంపటి ఎప్పుడు అట్లనే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే అయోధ్యలో రామ మందిరం వచ్చిన తర్వాత, రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి స్వామీజీలు అద్భుతమైనటువంటి ఒక ఘట్టం ఆవిష్కరించబడ్డది అయోధ్య శ్రీరామ జన్మభూమిలో. అన్ని పంథకు సంబంధించినటువంటి స్వామీజీలు, విభిన్నమైనటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి స్వామీజీలు రాముడు ఈ దేశానికి ఆదర్శం, ధర్మానికి ప్రతిరూపం అనే ఆ ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామీణ గిరిజన తెగల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా శరీరం అంతా రామ రామాన్ని పచ్చబొట్లు ఓడ్చుకుంటారు తరతరాలుగా.
కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళ శరీరం లోపల ఆ రాముడు ఆ యొక్క మా ఏరియా నుంచి పోయిండు, మా ప్రాంతంలో నడిచిండు, మాతోటి కలిసి జీవించిండు, మాతోటి రాముడు ఇక్కడ మా కొంతకాలం ఉన్నాడు అనేటువంటి అవినాభావ సంబంధం ఈ రోజుకు ఛత్తీస్గఢ్లో పోతే ఒక తెగ రామ 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 అని చేసుకుంటుంది. రామాయణం ఈ సోదర భావాన్ని చూపెట్టింది. రామాయణం సమాజం లోపల ఒక ఐక్యతను నిర్మాణం చేసింది. అందుకే వాళ్ళ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ జాతి ఆ ఐక్యతను సాధించింది. ఇలా 6.5 లక్షల గ్రామాల లోపల శ్రీరాముని అక్షతలను పవిత్రమైనటువంటి భావజాలంతో స్వీకరించిండ్రు. ప్రాణ ప్రతిష్ఠ రోజున ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 17 కోట్ల కుటుంబాలు రామ మందిరం యొక్క నిర్మాణం లోపల నిధి సమర్పణ చేసినాయి. 17 కోట్ల కుటుంబాలు వ్యక్తులు కాదు, ప్రత్యక్షంగా వాళ్ళ డబ్బులు అందులో గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు 10 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చినంత సమర్పించినంత వరకు. ఇది రాముని పట్ల ఈ దేశానికి ఉన్నటువంటి ఆరాధ్య భావన. ఐక్యమైంది దేశం. మళ్ళీ ప్రారంభమైనవి రాజకీయాలు. మళ్ళీ పార్లమెంటు సాక్షిగా మళ్ళీ హిందూ సమాజాన్ని విభజించేటువంటి రాజకీయాలకు మళ్ళీ తెరలేపారు. కారణం ఏంటంటే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఈ జాతి ఐక్యత నిర్మాణమైంది. హిందూ సమాజంలో ఒక ఐక్యత వచ్చిందంట. నిజంగా అది కనబడిందా? చూడలేదా? క్షేత్రస్థాయిలో చూడలేదా? హిందువులు పులకించిపోయింది కదా. ఒక దేశమే కాదు, ప్రపంచంలో హిందువు ఎక్కడున్నా ఏ రకంగా పులకించిపోయిండు? ఆగిండా? ఆ ఉత్సాహం ఆపగలిగినమా? ఆ కళ్ళ పొంటి వచ్చిన నీళ్ళు ఆపగలిగినమా? ఆ భావోద్వేగం ఆపగలిగినమా? రామాయణం సీరియల్ వచ్చిన రోజున పాకిస్తాన్ లాహోర్లో కూడా రోడ్లు ఖాళీగా ఉన్నాయి 80 ప్రాంతం లోపల. అది రాముడితో ఉన్నటువంటి దేశానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. కాబట్టి